వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో TSDSCలో వచ్చే తెలంగాణ సాహిత్యం సంస్కృతి నుండి 3వ తరగతి తెలుగు వాచకంలో 1, 2, 3 పాఠాలు కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుసుకుందాం. మొదటి పాఠం వానదేవుడా. ఈ పాఠం ప్రక్రియ గేయం. ఇతివృత్తం పర్యావరణం. వానల్లు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా అనే పంక్తులతో ఈ పాఠం మొదలవుతుంది. పై గేయంలో గల అలంకారం అంత్యానుప్రాసాలంకారం. అంత్యప్రాస అంటే చివరి వచ్చేది. వానదేవుడా వానదేవుడా. చెరువులు నిండాలి అలుగులై పారాలి అనే పంక్తులు ఇందులోనివి. బీడు భూములన్నీ ఎలా తడవాలి అంటే బిరాన తడవాలి. పంట భూములన్నీ ఎలా మారాలి? 12 రకాల ధాన్యాలు పండేలా మారిపోవాలి. వలసపోయినోళ్ళంతా ఊళ్లకు రావాలి, బతుకులు మారాలి, సౌభాగ్యం అందాలి వానదేవుడా అనే ఈ గేయం ద్వారా తెలియజేయబడినది వానదేవుడా. బిరాన అంటే అర్థం తొందరగా. వానదేవుడా గేయంలోని ప్రాస పదాలు కురవాలే, నిండాలే, పండాలే. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులను గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే మనం అక్షరాలు అంటున్నాం. అక్షరాలన్నిటినీ కలిపి వర్ణమాల అంటాం. అచ్చులు అంటే ఆ నుంచి అవ్ వరకు ఉన్న అక్షరాలు అచ్చులు. ఉభయ అక్షరాలు అంటే 0, అరసున్న, విసర్గ. హల్లులంటే కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలు హల్లులు. ప్రక్రియ కథ. ఇతివృత్తం ఇతిహాసం. బాలభీముడు పాఠ్యభాగం ఇతిహాసానికి చెందిన వృత్తాంతం. ఇతిహాసం అనగా ఇది ఇట్లు జరిగింది, ఇలా జరిగింది అని చెప్పడం అని అర్థం. ఇతిహాసంలో కథకు ప్రాధాన్యం ఇస్తారు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు 2వవాడు. బాలుడు పెద్ద బండరాయి మీద కింద పడగా అయ్యో నా చిట్టి తండ్రికి ఏమైందో అని కంగారు పడింది ఎవరు? కుంతీదేవి. బండరాయి మీద పడగా ఎటువంటి దెబ్బ తగలకుండా ఆ బండరాయే ముక్కలైంది. ఆ రాయి మీద పడ్డ బాలుడు బాలభీముడు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. పాండురాజు కుమారులు పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళని పంచపాండవులు అంటారు. 100 మంది కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. బండని పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని ఎవరి గురించి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు? బాలభీముడిని గూర్చి. భీముడు కోపంతో చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపగా పండ్లలాగా జలజలా కిందికి రాలిపడ్డది కౌరవులు. ఒంటరిగా ఉన్న భీమునికి విషాహారం తినిపించినది దుర్యోధనుడు. కౌరవులు భీమునికి విషాహారం పెట్టి నదిలోకి దొర్లించగా విషాన్ని పీల్చి అపాయం కలగకుండా చేసినవి నదిలోని విషసర్పాలు. ఎవరి దయవల్ల భీముడు 1000 ఏనుగుల బలాన్ని పొందాడు? నాగరాజు దయవల్ల. దుర్యోధనునికి భీమునికి జరిగిన గదాయుద్ధంలో గెలిచినది భీముడు. నాయనా నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని భీముడితో అన్న మాటలు కుంతీదేవివి. నా బలంతో చెడ్డవాళ్లను శిక్షిస్తా, మంచివాళ్లను రక్షిస్తా అని ఎవరితో అన్నారు? భీముడు అమ్మతో. ముక్కు మీద వేలు వేసుకోవడం అంటే ఆశ్చర్యపోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.
మూడవ పాఠం అమ్మ. ఈ పాఠం ప్రక్రియ గేయం. ఇతివృత్తం సంస్కృతి విలువలు. పాఠ్యభాగం అమ్మ. రచయిత వేముగంటి నరసింహాచార్యులు. మూలం బాలగేయాలు. అమ్మ పాఠ్యభాగం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా అంటూ ఈ గేయం కొనసాగుతుంది. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉంటుంది. అమ్మ పలికే మాటల్లో అమృతం చిందుతుంది. జోలపాడి ఊయలలో ఊపి లాలిపాట పాడి నిదురపుచ్చేది అమ్మ. తన రక్తమును పోసి మనను కనిపెంచునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా. ఈ పంక్తులు గేయ ప్రక్రియకు చెందిన అమ్మ పాఠ్యభాగంలోనివి. రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.